పచ్చడి మంచి రుచిగా ఉండాలంటే ఇలా చేయాలండి. ముందుగా టమోటాలు, ఉల్లిపాయ, కీర దోసకాయ తీసుకునేసి ఇవన్నీ కట్ చేసి ప్లేటుల్లో వేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి టమోటాలని కట్ చేసిన వాటిని బోర్ల పెట్టి ఇలా తిరిగేసుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తిరిగేసిన తర్వాత కాస్త ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలను పొట్టు తీసిన వాటిని వేసి ఇలా వేగనిచ్చేసి ఇప్పుడు టమోటాలని మళ్ళీ తిరిగేసుకునేసి ఈ వేగిన ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలను తీసేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కాస్త అలా వేగనిచ్చి మీద ఉన్న ఈ తొక్కనైతే తీసేసుకోవాలి టమోటాలకి. ఆ తర్వాత ఇలా నుజ్జుగా చేసేసి ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసిన వాటిని వేసి కాస్త సాల్ట్ వేసి ఇలా బజ్జీలాగా ఎనిపేసేయాలి. ఈ విధంగా ఎనిపిందాన్ని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, కీరదోసకాయలు, కొత్తిమీర, కారము, కాస్త కసూరి మెతి వేసి ఇప్పుడు నలిపిన ఆ పేస్ట్ దీంట్లో వేసుకునేసి నిమ్మరసం పిండేసి దీన్ని బాగా తిరగేసుకొని కలుపుకోవాలి. ఇలా చేసిందాన్ని సర్వ్ చేసుకుని తింటే సూపర్.